అభయ్ టీవీ వీక్షకులకి స్వాగతం. ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, బహిరంగ యుద్ధంలో ఆయుధం ఎంత ముఖ్యమో అంతరంగ యుద్ధంలో ఆలోచన అంత ముఖ్యం. ఆ యుద్ధంలో ఆత్మరక్షణ, ఈ యుద్ధంలో ఆత్మశిక్షణ అవసరం. నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు తెనాలి పర్యటన వాయిదా పడింది. పవన్ కళ్యాణ్కు స్వల్పపాటి జ్వరం ఉండటం వలన వారు ఈ తెనాలి పర్యటన రేపటికి వాయిదా వేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు తెనాలి పర్యటించి బహిరంగ సభ తెనాలి మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారి పుట్టినరోజు రేపు ఉన్నందువలన వారు రేపు జాగరము నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు వచ్చి సాయంత్రం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో కేక్ కటింగ్ని ఏర్పాటు చేయదలిచారు. అయితే పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన సందర్భంగా రేపు షెడ్యూల్ మారే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. శ్రీ కన్వెన్షన్ హాల్లో జరిగిన గుంటూరు వైఎస్ఆర్సీపీ డాక్టర్ల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి విడుదల రజనీ గారు, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలా రోషయ్య గారు, ఎమ్మెల్యే మద్దాల గిరి గారు, గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా గారు మరియు డాక్టర్లు బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు, ప్రముఖ డాక్టర్లు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. టీడీపీ మరియు బీజేపీ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఈ సమావేశంలో పాల్గొని వారు కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిపై నల్గొండ జూనియర్ గద్దర్ పాడిన ఆడియో సాంగ్ను బుధవారం రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రేటి రంగారెడ్డి, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి వైవి రామిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు సన్నపురెడ్డి, పెంచెల రెడ్డి, ఏపీ స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ పాశం శ్రీనివాస్ మొదలైన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా సత్యకుమార్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటా శ్రీరామ గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. అనంతరం వారి కుటుంబాలతో కలిసి భోజనం చేశారు. నాకు సంపూర్ణ మద్దతు తెలిపిన పరిటా శ్రీరామ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
అలాగే టీడీపీ జనసేన సహకారంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తెనాలి పట్టణం కొత్తపేటలోని దేవిప్రియ ఫంక్షన్ హాల్లో తెనాలి నియోజకవర్గ పరిధిలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్తో నిర్వహించిన ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో శ్రీ అన్నాబతిని సుకుమార్ గారు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం గంగానపేటలో గోపాలకృష్ణ స్వామి దేవాలయ నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం గత వారం నుండి అంగరంగ వైభవంగా నిర్వహించారు. చివరి రోజు అయిన ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంతో హోమాలతో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈరోజు అనగా 3/4/2024 మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం మరియు ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులందరూ అన్నదాన ప్రసాద కార్యక్రమాలు స్వీకరించారు. దేవాలయ నిర్మాణ కార్యవర్గ సభ్యులకు భక్తులందరూ వారి ఆశీర్వచనాలు అందజేశారు. దేవాలయ నిర్మాణానికి మరియు అన్నదాన కార్యక్రమానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ మిత్ర బృందం ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన నాజెండ్ల మనోహర్ మరియు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారి మేనిఫెస్టోని తెలియజేస్తూ ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాజెండ్ల మనోహర్ గారి సతీమణి నాజెండ్ల మనోహరం గారు, పెమ్మసాని రాజ్యలక్ష్మి, దేవినేని మాధవి, పరుచూరి రమ్య, జొన్నం కోటి సుధామాధవి, కన్నిగంటి మురళి, ఈదర పొన్నచంద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. భగ భగ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా, ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, అర్రే కొదమ సింగం తిప్పింది రమీసం, గళమే విదిలించి గర్జించిన తేజం, చెడునే ఎదిరించే తెగువ ఉన్న వైనం, మంచి పంచేటి మనసు ఉన్న నైజం,
ప్రశ్నించే నిజాయితీ ఆయుధమే అయ్యింది, ఆ శక్తికి పేరే జనసేన. చేయూతగా సాయం చేసేందుకు పుట్టిన ధర్మానికి ఆసరా జనసేన. ఎవరైనా ఎదురు రాని మన ధైర్యం సేనాని, ఏ హద్దులు ఆపలేని అభిమానం అతని వాణి. జనం బలం యువగళం జనసేనాని. జై జై. ఏ నరం నరం వేదళం జనసేనాని. జై జై. అరే కొత్తమ సింగం తిప్పింది రమీసం, గళ్ళమే విదిలించి గర్జించిన తేజం. దీక్షల కూర్చొని ఉన్నా మునిలా మౌనంగున్నా, మౌనం విడిచాడా వదలడు కన్నా. ఉగ్రం అగ్గై పొంగే రుద్రుడు నీలో ఉన్నా, పద్ధతి తెలుసున్న మనిషివి అన్నా. విలయాలకు సమాధై ప్రజాస్వామ్య పునాదై అవినీతిని కూల్చేదే పవనుడి సేన. జనగళముకి నినాదై జనసేన అనేదై సామాన్యుడి నాయకుడై కదలిన సేన. ఎవరైనా ఎదురు రాని మన ధైర్యం సేనాని, ఏ హద్దులు ఆపలేని అభిమానం అతని వాణి. జనం బలం యువగళం జనసేనాని. జై జై. నరం నరం వేదళం జనసేనాని. జై జై. ఎందరు నాయకులున్నా ఒరిగినదేమిటి అన్నా, చేసినదేముంది చర్యలు సున్నా. ఒక్కడు ఒంటరి అయినా వెనుకకి పోలేదన్నా, ఎప్పుడు మనతోనే ఉన్నాడన్నా. మార్చేందుకు రాతలనే ఆపేందుకు ఆపదనే పోరాటం చేస్తున్న పోరే జనసేన. నేతగతను లేకున్నా ఒడిదుడుకులు ఎన్నున్నా, జనహితమను శాసనమే నమ్మిన సేన. ఎవరైనా ఎదురు రాని మన ధైర్యం సేనాన్ని, ఏ హద్దులు ఆపలేని అభిమానం అతని వాణి. జనం బలం యువగళం జనసేనాని. జై జై. జై జై. నరం నరం వేదళం జనసేనాని. జై జై. జై జై. అరే కొత్తమ సింగం తిప్పింది రమీసం, గళ్ళమే విదిలించి గర్జించిన తేజం. చెడునే ఎదిరించే తెగు. తెనాలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి అయిన నాదెండ్ల మనోహర్ గారిని, అలాగే ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించడానికి మేము ఈరోజు ప్రచార కార్యక్రమంలో 39వ వార్డుకి రావడం జరిగింది. ఐతానగర్లోని 39వ వార్డుకి ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ ప్రచార కార్యక్రమానికి వాళ్ళ వంతుగా చాలా సహకారం అందిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మనోహర్ గారిని, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గట్టి మెజారిటీతో గెలిపిస్తామని మేము ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ మనోహర్ గారిని, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, అలాగే జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పరచాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నట్లుగా నేను గత 40 రోజులుగా ఈ తెనాలి ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాను. మనోహర్ గారి తరఫున, పెమ్మసాని చంద్రశేఖర్ గారి తరఫున చాలా బాగుంది రెస్పాన్స్. చాలా ప్రజలందరూ చాలా ఉత్సాహంగా, అమ్మ మీరు మా దగ్గరికి రానవసరం లేదు, మేము రెడీగానే ఉన్నాము అని బయటకు వచ్చి మరి మాకు స్వాగతం పలుకుతున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది ఇలా ప్రచారం చేయడం. ఈరోజు 39వ వార్డు ఐతానగర్లో ఇక్కడ ప్రాంతవాసులందరూ మాకు గత కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది. అందరూ చాలా మంచి హృదయంతో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ సపోర్ట్ని అందిస్తున్నారు మాకు. ఉమ్మడి అభివృద్ధిలో మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా, ఎమ్మెల్యేగా మన మనోహర్ గారికి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. మరి ఈ రోజున 4.5 సంవత్సరాల పాలన ఎలా ఉందో ఒక ఛాన్స్ ఇచ్చి ప్రజలైతే చూశారు.
ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు, వీళ్ళందరినీ తరిమి కొట్టకపోతే రాష్ట్రం మరొక బీహార్ లాగా అయిపోతుంది, ఇంకా వెనకబడిపోద్ది, ఇప్పటికే 20 సంవత్సరాలు వెనకబడిపోయింది, ఇంకా వెనకబడిపోయింది అని చెప్పేసి ప్రజలు వాళ్ళు ప్రచారానికి కూడా తిరగలేని పరిస్థితి అనమాట వైసీపీ ప్రభుత్వం. ఇక నుంచి ప్రజలు ఒకటే నిర్ణయం తీసుకున్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఓట్లేసి ఎప్పుడు 175 సీట్లలో వీళ్ళని తరిమి కొడదామా అని ఆలోచిస్తున్నారు. ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా వైసీపీ పాలన ఇన్నాళ్ళు ఏం చేసినా కనీసం తెనాల నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు ఎంత గుంతలుగా ఉందో, కొత్త రోడ్డు అయిపోయినా పర్వాలేదు కానీ కనీసం ఆ గుంతలు పూడ్చడానికి కూడా స్థితిగతులు లేవు. ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇంటికి మాత్రం రోడ్లు వేసుకుంటారు, వాళ్ళు రోడ్లు ఆల్రెడీ బాగున్న రోడ్ల మీద రోడ్లు వేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ ప్రజల అవసరాలు ఏంటి, నిజంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కరోనా టైంలో కానీ ఈ టైంలో కానీ ప్రజలు ఎంత వెనకబడిపోతున్నారు, నిరుద్యోగులకి మేము ఏ ఉద్యోగాలు కల్పించాము, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాము, వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఇక నుంచి అయినా వాళ్ళు ఏదో మేము చేసేసాము జనాలకి ఉద్ధరిచ్చేసామని కాకుండా వాళ్ళు జనాలకి ఇంకా ఏం మంచి చేయాలని ఈ నెల రోజులన్నా కనీసం ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. జనాలైతే ఓట్లేసే పరిస్థితిలో లేరు. కాబట్టి వీళ్ళని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ప్రచారానికి కూడా ఎంత తిరిగినా కూడా జనాలు చెప్పులు చీపుర్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తిరగకుండా ఇంట్లో కూర్చుంటారో జనాలతో వచ్చి తన్నులు తింటారో ఆలోచించుకోండి. జనాలు అయితే ఒకటే డిసైడ్ అయ్యారు, ఓటర్ డిసైడ్ అయిందంటే ఓటేసి వాళ్ళ సమాధానం చెప్తారని చెప్పి వ్యక్తపరుస్తూ ఉమ్మడి అభ్యర్థి అయిన మన నాదెండ్ల మనోహర్ గారిని, మరి ఎంపీ అభ్యర్థి అయిన పెంసాని చంద్రశేఖర్ గారిని మీ అమూల్యమైన ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. మళ్ళీ పెన్షన్స్ ఇప్పటివరకు 3వ తారీఖు వచ్చింది, ఇప్పటివరకు పెన్షన్లు కూడా పడిన దాఖలాలు లేవు. అదేమనంటే నేను బటన్ నొక్కానంటాడు జగన్మోహన్ రెడ్డి, బటన్ నొక్కుతున్నాడు కానీ అమౌంట్ మాత్రం పడట్లేదు. మరి ఈయన పెన్షన్లు వేస్తున్నామంటారు, వీళ్ళ డబ్బులతోనే వేస్తారు. డ్వాక్రా మహిళల రుణాల డబ్బుల్లో దాచుకున్న పొదుపు డబ్బుల్లో ఈయన 2000 కోట్లు స్వాహా చేసింది జనాలకి తెలుసు. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో టీవీ న్యూస్లో ప్రతి ఒక్కటి జనాలు గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళ డబ్బులు తీసి వీళ్ళకి ఇవ్వడం కాదు, నిజంగా పథకాలు ఇవ్వాలి, పథకాలు జనాలకు అందజేయాలి అని అనుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి ఈ ఆదాయం సృష్టించి పథకాలు ఇవ్వాలి తప్ప అప్పులు చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి జనాల మీద భారం మోయడం అనేది తగదని చెప్పేసి తెలియజేసుకుంటాం. టాటా ఐపీఎల్ సిరీస్లో భాగంగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య వైజాగ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వీడీసీఏ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పిచ్చి బ్యాటింగ్కి స్వర్గధామంగా ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన వారు 190కి పైన స్కోర్ చేయగలిగితే విజయావకాశాలు ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకు వచ్చే మా అబ్బాయి టీవీ న్యూస్ని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్బాయి టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.